మన గ్రామంలో వేణుగోపాల్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి చాలా ఆస్తిపాస్తులు ఉండేవి. పెద్ద ఇల్లు, వరి పొలాలు మరియు చాలా డబ్బు. కానీ అతని హృదయంలో ఒక పెద్ద లోపం ఉంది. అతను తన విజయాలన్నీ తన సొంత కృషిలో సాధించానని అనుకునేవాడు. అతను ఎవరికీ కృతజ్ఞతలు చెప్పేవాడు కాదు. ప్రతిరోజు ఉదయం చిన్నప్ప అనే పిల్లవాడు వేణుగోపాల్ ఇంటికి వచ్చి పొలాల్లో పనులు చేసేవాడు. కమలమ్మ వంటగదిలో రుచికరమైన భోజనం తయారు చేసేది. కానీ వేణుగోపాల్ వారి కృషిని ఎప్పుడూ గమనించేవాడు కాదు. అతను వారిని సాధారణ పనివాళ్లుగా మాత్రమే చూసేవాడు. ఒకరోజు రుక్మిణిపాటి అనే వృద్ధురాలు వేణుగోపాల్ ఇంటికి వచ్చింది. ఆమె అతని అమ్మకు చిన్నప్పుడు మంచి స్నేహితురాలు. ఆమె వేణుగోపాల్ ప్రవర్తనను గమనించింది. నా కుమారుడా, నీ చుట్టూ ఎంతమంది నీకు సహాయం చేస్తున్నారో చూసావా అని ఆమె అడిగింది. కాని వేణుగోపాల్ వినేవాడు కాదు. ఆ రాత్రి వేణుగోపాల్ ఒక వింత కల కన్నాడు. అతని కలలో రుక్మిణిపాట్టి మళ్ళీ వచ్చింది. రా నాతో రా, నీకు ఒక విషయం చూపిస్తాను అని చెప్పింది. ఆమె అతనిని ఒక మాయా దర్పణం దగ్గరకు తీసుకువెళ్ళింది. ఈ దర్పణంలో నీ జీవితంలో నీకు సహాయం చేసిన వారంతా కనిపిస్తారు అని చెప్పింది. దర్పణంలో మొదట చిన్నప్ప కనిపించాడు. అతను చిన్నప్పుడే వేణుగోపాల్ పొలాలు కాపలా కాసేవాడు. వాటికి నీళ్లు పోసేవాడు. తరువాత కమలమ్మ కనిపించింది. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు అతనికి భోజనం తయారు చేసేది. ఇంటిని శుభ్రంగా ఉంచేది. అప్పుడే వేణుగోపాల్‌కు అర్థమైంది. అతని విజయాలకు ఎంతమంది దోహదం చేశారో. దర్పణం మరిన్ని దృశ్యాలు చూపించింది. వేణుగోపాల్ తండ్రి చనిపోయినప్పుడు గ్రామస్తులు ఎలా సహాయం చేశారో, అతని మొదటి పంట దెబ్బతిన్నప్పుడు పొరుగువాళ్లు ఎలా దద్ధాత్రిని ఇచ్చారో, అతను అనారోగ్యంతో ఉన్నప్పుడు వైద్యుడు ఇలా ఉచితంగా చూశాడో అన్నీ కనిపించాయి. వేణుగోపాల్ కళ్లల్లో నీళ్లు వచ్చాయి. వేణుగోపాల్ కళ్ళ నుండి లేచాడు. అతని హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. నేను ఎంత స్వార్థపరుడిని అయ్యాను. ఎంతమంది నన్ను ప్రేమించారు, సహాయం చేశారు, నేను ఎవరికీ కృతజ్ఞతలు చెప్పలేదు అని అనుకున్నాడు. అతను వెంటనే లేచి తన తప్పును సరిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. మర్నాడు ఉదయం వేణుగోపాల్ చిన్నప్పను మరియు కమలమ్మను పిలిచాడు. మీరిద్దరూ నా జీవితంలో ఎంత ముఖ్యమైన వారో నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. మీ కృషికి, మీ ప్రేమకు ధన్యవాదాలు
అని హృదయపూర్వకంగా చెప్పాడు. అతను గ్రామంలోని ప్రతి ఒక్కరికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపాడు. రుక్మిణి పార్టీ చూసి చిరునవ్వింది. ఆ రోజు నుండి వేణుగోపాల్ జీవితం ఆనందంతో నిండిపోయింది. అతను అర్థం చేసుకున్నాడు, కృతజ్ఞత చూపించడం అసలైన ధనం అని. మీరు కూడా మీ జీవితంలో మీకు సహాయం చేసిన వారిని గుర్తుంచుకుని వారికి ధన్యవాదాలు చెప్పండి. అండ్ సో, చిన్న మంచితనాలను గుర్తుంచుకుని కృతజ్ఞత చూపించడం జీవితంలో అసలైన ధనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you enjoyed this story, please like and subscribe for more inspiring stories every week.